హాయ్ శ్రీకాంత్ సార్, నేను మీ స్టూడెంట్ బషీర్. నా యొక్క ఈ ఎక్స్పీరియన్స్ రాబోయే స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. నేను బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ చేశాను చండీగఢ్ యూనివర్సిటీలో. నేను ఫైనల్ ఇయర్లో ఉంటుండగానే సోలార్ కంపెనీలో ఇంటర్న్షిప్ కోసం అని ట్రై చేశాను. అక్కడ ఇంటర్న్షిప్ దొరికిన తర్వాత 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత నన్ను వాళ్ళు ఫుల్ టైమ్గా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 6 months వరకు చేశాను, కానీ ఎంత స్ట్రగుల్ చేసినా అక్కడ గ్రోత్ అనిపించకుండా ఉన్నందువల్ల, దానికి తోడు నాకు ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్నందువల్ల ఇంకా నేను ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండిపోతానన్న ఆలోచనతో నేను బయటకు వచ్చి ఆయిల్ అండ్ గ్యాస్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కోయంబత్తూరు దగ్గర సత్యమంగళం అనే ఊరిలో రిక్టెక్ గురించి తెలిసింది. అక్కడికి వెళ్ళి అక్కడ 3 months కోర్స్ తీసుకొని నేర్చుకున్నాను. కానీ వాళ్ళు కోర్స్ అయితే నేర్పారు, కానీ ఎటువంటి ఆపర్చునిటీ నాకు రాలేదు. నాకు ఏ ఆపర్చునిటీ రాకపోవడంతో నేను వీళ్ళ ద్వారా అవ్వదేమో అని చెప్పి ముంబై వెళ్ళి అక్కడ 3 months ఉండి ఒకళ్ళ ద్వారా ఒక కన్సల్టెన్సీ ద్వారా చాలా స్ట్రగుల్ అయ్యాను. చాలా స్ట్రగుల్ అయిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటర్వ్యూ చేసేవారు కాదు, నాకు నాలెడ్జ్ ఎంత ఉందని టెస్ట్ చేసేవారు కాదు. డైరెక్ట్గా నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా అన్న మాట అనేసి ఒక రెగ్గర్గా కూలోళ్ళ వెళ్ళిపోమనేవారు. అలా చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను రిజెక్ట్ చేసేవారే. నీకు నా నాలెడ్జ్ టెస్ట్ చేయకుండా నన్ను డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ లేదని కన్సిడర్ చేసేవారు కాదు. సో నేను ఇంకా రెగ్గర్గా వెళ్ళిపోవడానికి కూడా వెళ్ళిపోయాను. అక్కడ చాలా రోజులు రెగ్గర్గా చేసిన తర్వాత నా వల్ల ఇంకా కాలేదు. నేను చదువుకున్న చదువు ఏంటి, నేను చేస్తున్న జాబ్ ఏంటి అనిపించింది. దాని తర్వాత ఇంటికి వచ్చేసాను, పేరెంట్స్ వచ్చామంటే. దాని తర్వాత శ్రీకాంత్ సార్ నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. ఫస్ట్ రోజు నేను డెమో క్లాస్కి వెళ్ళాను, డెమో క్లాస్కి రమ్మంటే. అక్కడ డెమో క్లాస్లో ప్రతిదీ సార్ క్లియర్గా చెప్పారు. ఆ చెప్పిన తర్వాత నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు డెమో క్లాస్లో కానీ స్టార్టింగ్ జాయిన్ అవుతున్నప్పుడు కానీ సార్ చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్నారు. నాకు ఏదైతే నాలెడ్జ్ ఇచ్చారో, నేను జాయిన్ అయ్యింది అయితే వర్క్ పర్మిట్ రిసీవర్గా జాయిన్ అయ్యాను. కానీ నా నాలెడ్జ్ చూసి, ఇంకా నాకున్న ఇంట్రెస్ట్ చూసి, నేను ఆయిల్ అండ్ గ్యాస్లో ఇంకా ముందుకు వెళ్ళాలన్న ఇదితో నాకు ఒక సూపర్వైజర్ లెవెల్లో, ఇంజనీర్ లెవెల్లో సార్ నాలెడ్జ్ ఇచ్చారు. నేనేమంటానంటే, డబ్బులు కట్టేసి జాయిన్ అయిపోవడం, చాలామంది జాయిన్ అయిపోతారు. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు కట్టి జాయిన్ అయిపోవడానికి నాకు జాబ్ వచ్చేస్తే చాలు అని చెప్పి అనుకొని చాలామంది రెడీగా ఉన్నారు. కాకపోతే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మనకు అక్కడ చేసే పని ఏంటో తెలియకపోతే మనం అక్కడ మళ్ళీ కింద స్థాయికి దిగిపోతాం. ఆ సిచ్యువేషన్ సార్ కల్పించకుండా ప్రతిదీ కూడా నీట్గా నేర్పిస్తూ, ఇంతేనా ఇలాగే ఉంటుందా అని ప్రతిదీ నేర్పిస్తూ చాలా మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ వల్ల నేను ఒక సూపర్వైజర్ ఇంజనీర్ పొజిషన్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. ఆ గెయిన్ చేసుకున్న తర్వాత నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసినా సరే నేను వాళ్ళని రిజెక్ట్ చేశాను, శాలరీ అవి నచ్చలేదు అని చెప్పి. అలాంటి స్థాయిలో నన్ను ఇప్పుడు సార్ కూర్చోబెట్టారు. నేను ఇప్పుడు రీసెంట్గా ఒక కంపెనీకి, అనబీబ్ అనే కంపెనీకి సెలెక్ట్ అయ్యాను. అది కూడా సార్ ఇచ్చిన మోటివేషన్, ఇంకా సార్ ఇచ్చిన సబ్జెక్ట్ వల్లే సాధ్యమైంది. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు కట్టి వెళ్ళిపోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ అలా వెళ్ళిన రోజు ఏదో ఒక రోజు కిందకు వచ్చేస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏ పొజిషన్కి అయితే వెళ్ళామో ఆ పొజిషన్ తాలూకు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, మనం అక్కడ ఏం చేయాలో తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు డీప్రమోట్ చేసేస్తారు. అప్పుడు మనం ఇంట్లో చెప్పుకోలేము, అక్కడికి వెళ్ళి ఆ కూలి పని మనం చేయలేం. అందుకే ఎవరైనా సరే నేర్చుకునే వెళ్ళాలన్న ఇదితో, నేనైనా సరే ఎంత పెట్రోలియం ఇంజనీరింగ్ చేసినా సరే నేర్చుకునే వెళ్ళాలి, అక్కడ నాకు జాబ్ ఎలా ఉంటుందో తెలియాలి అన్న ఇదితో ఏదైతే నేను కన్సల్టెన్సీస్ అవి తిరిగానో, చివరిగా నాకు శ్రీకాంత్ సార్ దగ్గర తప్ప నాకు ఎక్కడా అది దొరకలేదు. ఆయనకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా నేర్పించి క్లియర్గా చెప్పేవారు. ఈ పొజిషన్లో ఎలాగుంటుంది, ఈ పొజిషన్లో జాబ్స్ ఇవి, ఈ పొజిషన్లో ఇది మీరు చెయ్యాలని ప్రతిదీ నాకు చెప్పడం వల్ల ఇప్పుడు ప్రతి పొజిషన్ గురించి నాకు క్లియర్గా తెలిసింది. సో సార్ దగ్గర జాయిన్ అవ్వడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అయింది. ఇంకా నేను ఫ్యూచర్లో ఏమన్నా ముందుకు ఎదగాలనుకున్న సార్ యొక్క గైడెన్స్ అనేది నాకు దొరుకుతుంది. ఇక్కడ సార్ యొక్క గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవడమే ఉంది, యూట్యూబ్లో చూసినా నేర్చుకుంటారు. కానీ మనం ఏ పొజిషన్కి వెళ్తే దాని ముందుకు ఎలాగెళ్ళగలం, దాని అక్కడ సిచ్యువేషన్ ఏమన్నా వచ్చినప్పుడు మనం ఎలా అది తీసుకోవాలి, లేదంటే ఒక అన్నలాగా ఏదైనా గైడెన్స్ ఉంది అంటే శ్రీకాంత్ సార్ వల్లే. శ్రీకాంత్ సార్ వైపు నుండే నాకు అంత గైడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్.